మీ దగ్గరికి మనతో శ్రీనివాస్ గారు జలసాధన సమితి నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక పోలవరమే కాదు, ముఖ్యమంత్రి గారు దాదాపు పోలవరంతో పాటుగా ఒక 35 ప్రాజెక్టులు 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో 2.5 సంవత్సరమే 28 డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తాను క్యాలెండర్ లాగా రిలీజ్ చేయగలిగారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా, కేంద్రం నుంచి మద్దతు ఎలా ఉంది, నిజంగా పోలవరం పూర్తిగా ఇప్పుడే వారు చెప్పారు, పోలవరం గురించి పోసగుచ్చినట్టు పెద్దలు వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పారు. ఏ రకంగా సాధ్యం అవుతుంది, దీనిలో ఇబ్బందులు ఏమున్నాయి, ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది, నిజంగా సాధ్యం అవుతుంది, మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని 35,000 కోట్లతో చేయడం అనేది సాధ్యం కాదు. ఉదాహరణకి ఒక రాయలసీమ ప్రాజెక్టులకే, అంటే ప్రధానంగా కోస్తాంధ్ర ప్రాంతంలో 60 నుంచి 70% వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒకవైపు ఉండగా కేవలం రాయలసీమలో 9%, అనంతపురం జిల్లాకు 3% ఉన్నటువంటి ప్రాజెక్టులకు పూర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటేనే 60-70 వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. ఓకే. ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పోలవరం మొదట చంద్రబాబు నాయుడు గారు 2016-14 ఆ టైంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపాదన చేశారు మొట్టమొదటి 80,000 కోట్ల రూపాయలతో గోదావరి పెన్నా అని. మళ్ళా మొన్న రెండవ మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నా గోదావరి పెన్నా కాకోకుండా గోదావరి నుంచి మూడు దశల్లో తరలించి బొల్లాపల్లి వరకు ఆయన 2018లోనే ప్రారంభోత్సవం చేశారు. బొల్లాపల్లి రిజర్వాయర్ మీరు చెప్పేది ఆల్మోస్ట్ బనకచెర్ల మోడల్, బెనకచెర్లకి అక్కడి నుంచి బెనకచెర్లకు తరలించాలని చెప్పి అన్నారు. అది ప్రజా సంఘాల ఆందోళనతోటి విరమించుకొని ఇప్పుడు నల్లమల సాగర్కి అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏమంటే, ఈ నదుల అనుసంధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి నీటిని తమ హక్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ప్రధానమైంది. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు గోదావరి నుంచి రాయలసీమకు ఇస్తామని చెప్పి చెప్తున్నారో, దాని వల్ల కృష్ణానదిలో వస్తున్నటువంటి రాయలసీమకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. మనము ఏదైతే నికర జలాలు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ బ్రిజేష్ ట్రిబ్యునల్లో జరుగుతున్నటువంటి వాదనలో ఆల్రెడీ తెలంగాణ ఏం చెప్తుందంటే, గోదావరి నీటిని వాళ్ళకు తీసుకెళ్తున్నారు కాబట్టి కృష్ణానది మొత్తం అంతా కూడా పరివాహక ప్రాంతం 70% మాకుంది, 760 టీఎంసీలు మాకు కేటాయించాలని వాళ్ళు వాదన చేస్తున్నారు. ఈ సందర్భంలో మనము బెనకచెర్లకు తీసుకొని రావడము, అక్కడి నుంచి రాయలసీమకు తరలించడం చేస్తే మనకు వచ్చేటటువంటి కృష్ణా నది ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో రాయలసీమలో, ఆ యొక్క నీటిలో మన హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అసలు సార్ బనకచెర్లది దాదాపు ఇప్పటి అంచనాలే ఒక 80,000 కోట్లు 90,000 కోట్లు ఉన్నది. అసలు ఆచరణ సాధ్యమేనా, ఎప్పటికవుతుంది? ఇప్పుడు పోలవరం 30,000 కోట్లు అనుకున్నదే 20 ఏళ్ల నుంచి సాగుతూ ఉంది, ఇప్పుడు 5 లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులు పక్క పెట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని చిన్నవి చెప్పారు, సగం పూర్తయినాయి, 80% పూర్తయినాయి, 70% పూర్తయినాయి. ఈ అన్ని అక్కడక్కడ 50,000 ఎకరాలకో 1,00,000 ఎకరాలకో నీళ్లు ఇచ్చడానికి కుదిరేటువంటివి, ఇవన్నా పూర్తి చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానమైంది పోలవరం అని చెప్తూ ఉన్నటువంటిది మనకేం అభ్యంతరం లేదు. పోలవరము ప్రధానంగా 7 లక్షల ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టు. 10 లక్షల ఎకరాలు తర్వాత గోదావరి డెల్టా, 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో స్థిరీకరణ మాత్రమే. ఆల్రెడీ స్థిరీకరణ పట్టిసీమ ద్వారా వస్తున్నటువంటి 80 టీఎంసీల ద్వారా మేము 10 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాలు చూస్తున్నారు. ఒకవైపు పట్టిసీమ ఉండగా మరోవైపు గోదావరి నుంచి పెన్నాకు తరలించేటటువంటి నీటిలో అది కూడా స్థిరీకరణకే అని చెప్తున్నారు. తర్వాత ప్రకాశం బ్యారేజీకి కింద ఒక 2 బ్యారేజీలు, పైన 2 బ్యారేజీలు, మొత్తం కోస్తా ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే 60-70% నదీ జలాలు పారుతున్నాయో వాటికి స్థిరీకరణకే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే రాయలసీమలో కేవలము 5%, 7-8% సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రధానమైనటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా విభజన చట్టంలో హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ, అట్లాగే తెలంగాణలో కలవకుర్తి, నెట్టంపాడు ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి.
విభజన చట్టంలో పేర్కొన్నటువంటి దానిని ప్రధానంగా పూర్తి చేయాలి. ఓకే. పోలవరం అనేది కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్రము డబ్బులు అందులో ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఖర్చు పెట్టినా మళ్ళా కేంద్రం దానికి మరలా తిరిగి ఇస్తుంది. అది ప్రధానమైనటువంటి సమస్యగా రాయలసీమ కరువు ప్రాంతాన్ని దాదాపు 1 కోటి ఎకరాలకు ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉందో కేవలము 9-10 లక్షలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కరువులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు వీటన్నిటినీ కూడా రాయలసీమ ఈ యొక్క వ్యవసాయాన్ని ఈ రోజు మొత్తం కూడా మానేసేటటువంటి పరిస్థితి. ఓకే. ఈ పరిస్థితిలో కృష్ణానది నుంచి నీటిని ఇక్కడ తరలించాలంటే గోదావరి నీటిని కోస్తా ప్రాంతానికి తరలించి అక్కడ ఆదా అయ్యేటటువంటి నీటిని ఇక్కడ శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాలని చెప్పేసి మేము చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.